డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఎర్రవల్లి నుంచి కరీంనగర్ రామ్నగర్ చౌరస్తా వరకు కేసీఆర్ కు గులాబీ పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. ప్రజలు జనహృదయ నేతను చూసేందుకు భారీగా తరలివచ్చారు. మహిళలు మంగళహారతులతో కేసీఆర్ కు హారతి పట్టారు. భారీగా ప్రజలు తరలి రావడంతో రాజీవ్ రహదారి గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కరీంనగర్ మరోసారి కదం తొక్కింది. అశేష జనవాహిని తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికింది. ఎర్రవల్లిలోని నివాసం నుంచి కేసీఆర్ బస్సు యాత్ర బయలుదేరిన దగ్గర నుంచి కరీంనగర్ రామ్నగర్ చౌరస్తాకు చేరుకునే వరకు దారి పొడవునా బ్రహ్మరథం పట్టారు. దత్తత గ్రామమైన ఎర్రవెల్లి గ్రామస్తులు కేసీఆర్ కు గులాబీ పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. కుకునూరుపల్లితో పాటు కొండపాక మండలంలోని దుద్దెడ వరకు రాజీవ్ రహదారి పొడవునా బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ అభిమానులు, ప్రజలు జనహృదయ నేతను చూసేందుకు భారీగా తరలివచ్చారు. మహిళలు మంగళహారతులతో కేసీఆర్ కు హారతి పట్టారు. భారీగా ప్రజలు తరలిరావడంతో రాజీవ్ రహదారి గులాబీమయంగా మారింది. కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సుపై పూలు చల్లి జై కేసీఆర్, జై జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. రాజీవ్ రహదారి మీదుగా వచ్చిన కేసీఆర్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బైపాస్ రోడ్డు ద్వారా కరీంనగర్ రామ్నగర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ ఎంపీ అభ్యర్థి బోయనపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు నాయకుల ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు అధినేతకు అపూర్వ స్వాగతం పలికారు. మరికొందరు పూల వర్షం కురిపించారు. ప్రజల అభిమానాన్ని చూసిన కేసీఆర్ బస్సులో నుంచే అభివాదం తెలిపారు. డప్పులు, సాంప్రదాయ నృత్యాల మధ్య రామ్నగర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ మంకమ్మతోట, టూటన్ పోలీస్ స్టేషన్, మకరంపురం మీదుగా తెలంగాణ చౌక్ వద్దకు చేరింది. దాదాపు 40 నిమిషాల పాటు రోడ్ షో కొనసాగింది. అభిమాన నేత కేసీఆర్ కు రోడ్డుకి ఇరువైపులా జనం నిలబడి కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. తెలంగాణ చౌక్ వద్దకు కేసీఆర్ చేరగానే అప్పటికే ఆయన కోసం వేచి చూస్తున్న జనం ఒక్కసారిగా సీఎం కేసీఆర్, సీఎం కేసీఆర్ అంటూ చేసిన నినాదాలు మారుమోగాయి. బస్సు పయనించి కేసీఆర్ విజయ సంకేతం చూపుతూ అభివాదం తెలుపుతున్న సమయంలో 2-3 నిమిషాల పాటు సభ జై కేసీఆర్, సీఎం కేసీఆర్ అన్న నినాదాలతో హోరెత్తింది. కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ విజయం ఖరారైందన్నారు కేసీఆర్. తన దగ్గర ఉన్న సర్వే ప్రకారం ఇప్పటికే 8% ఓట్ల ఆధిక్యంతో ముందు వరుసలో ఉన్నారని కేసీఆర్ చెప్పినప్పుడు సభలో ఒక్కసారిగా సంతోషం వ్యక్తమైంది. ఎన్నికల వరకు ఇదే స్ఫూర్తిని చాటి అధిక మెజారిటీతో వినోద్ కుమార్ ను గెలిపించాలని కోరినప్పుడు కారు గుర్తుకే మన ఓటంటూ నినాదాలు నలుదిక్కులా పిక్కటిల్లాయి. సభలోని చాలా మంది తమ చేతుల్లో కారు గుర్తుతో ఉన్న ఫ్లక్కర్డులను పైకెత్తి ప్రదర్శించారు. ఎవరికి అర్థం కాకుండా మాట్లాడే బండి సంజయ్ని గెలిపిస్తారా, లేక విజ్ఞుడు, న్యాయవాది, ఆదరించి తెలంగాణ సాధనకు తనతో కలిసి నడిచిన వినోద్ కుమార్ ను గెలిపిస్తారా అన్న ప్రశ్నకు వినోద్ కుమార్ జిందాబాద్ అంటూ చెప్పారు. కరీంనగర్ గడ్డ మామూలుది కాదని, తెలంగాణ ఉద్యమానికి అన్ని రకాల బలాన్నిచ్చి ముందుకు నడిపించిందని, మీ దీవెనల వల్లే తెలంగాణ సాధించగలిగామని కేసీఆర్ చెప్పినప్పుడు సభలో చప్పట్లు మారుమోగాయి. ప్రధాని మోదీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ పాలనలో దేశ భాగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. 150 హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని మండిపడ్డారు. బీజేపీ ఎజెండాలో నిరుపేదల మాటే ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీలో 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్న మోదీ అన్నదాతలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాబట్టి అందరూ ఆలోచించి ఓటేయాలని కోరారు. ఈ మేరకు కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలలో 3 పార్టీలు మీ ముందర ఉన్నాయి. అందులో దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మీ ముందుంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. 10 ఏళ్ల నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. 150 హామీలు ఇచ్చినాడు.
ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా నరేంద్ర మోడీ? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా? సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది. రూపాయి విలువ 84 రూపాయలకు పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే. అదేవిధంగా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా బేటీ చదివిందా? ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా? జరగలేదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఎరువుల ధరలు పెరిగినాయి, పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చే దిన్ మాత్రం రాలేదు. అన్ని మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా అయిందా? వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది. నిజమే కదా? ఇక ఆయన మొదట్లోనే చెప్పిండు, పార్లమెంట్ ఎన్నికలలో 10 ఏళ్ల కింద పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పిండు, మీరు నన్ను గెలిపిస్తే, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తానడు. మరి కరీంనగర్ వాళ్ళకైతే 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? వచ్చినాయట కదనే కరీంనగర్ వాళ్ళకు. ఏ వచ్చినాయి మీరు అబద్ధం చెప్తాను. బండి సంజయ్ తెచ్చిచ్చిండట కదా, రాలేదా? మీకు కూడా రాలేదా అన్న? ఈ సైడ్ సప్పుడు వస్తలేదు. రాలేదా? మీకు రాలేదా అన్న? మీకు కూడా రాలేదా? ఎవరికి రాలే. 15 లక్షలు లేదు, 30 లక్షలు లేదు. అంత పట్టిదే గ్యాసు ట్రాషు, అంతే కదా? మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి, ఒకటి పుల్వామా, ఒకటి మన్ను మశానం. వాడు పాకిస్తాన్ గింతంత దేశం. ఒక్క జాపడ కొడితే 25 ఏళ్ళు మన తెలుగురాడు. వాడిని చూపించి ఓ గ్యాస్ పెట్టి ఓ డ్రామా కొట్టి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మనని అందరినీ క్యారీ చేసి 10 సంవత్సరాల నుంచి ఫూల్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలి. ముఖ్యంగా యువకులు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు ఈ కరీంనగర్ పట్టణంలో, కరీంనగర్ ప్రాంతంలో చాలా మందిగా ఉన్నటువంటి రచయితలు, మీ అందరికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ మోడీ చేసే బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ క్యారీ అయితే ఈ దేశం ఇప్పటికే సర్వనాశనమైంది. మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు 14 మంది ప్రధానమంత్రులు కేవలం 55 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన ఒక్కడే 105 లక్షల కోట్ల అప్పు చేసినాడు. అదేవిధంగా రూపాయి విలువ పడిపోయింది. ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి ఇండియా నుంచి. అదేవిధంగా విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి. అదేవిధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. ఏ ఒక్క వర్గానికి, ఒక దళితులకో, గిరిజనులకో, మహిళలకో, పేదలకో, మైనారిటీలకో, రైతులకో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు. ఎవరికైనా జరిగిందా? ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మందిని పొట్టన పెట్టుకున్నాడు ఈ మోడీ. మళ్ళీ ఆయన కోట్ల అవసరం పడితే ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ ఉంటే అదే రైతులకు క్షమాపణ వేడుకొని గట్టెక్కిండు. ఆయన బిరుదిచ్చినప్పుడు మాఫీకా సౌదాగర్ అని చెప్పి ఈ రకంగా ఆయనకు ఓట్లక్కరినప్పుడు డ్రామాలు, ఏషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు, నిరుపేదల యొక్క మాట ఉండదు. కార్పొరేట్ల కోసం 15 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ప్రజల సొమ్మును ఆయన అబ్బసొత్తులాగా మాఫీ చేసినాడు. కానీ రైతులకు రూపాయి ఇయ్యలే. రైతులను రాచి రంపాన పెట్టినాడు. ఎవ్వలకు కూడా మేలు జరగలే. అన్ని వట్టి డైలాగులు, డబ్బాల రాళ్ళేసి చూపినట్టు లొడలొడ ఊపుడు తప్ప ఏ ఒక్క మాట కూడా నిజం కాలే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలు ఇచ్చిందని కరీంనగర్ రోడ్ షోలో కేసీఆర్ విమర్శించారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని చేయకుండా మోసం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. రైతు బంధు ఇవ్వడం లేదని, మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.
రాత కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో అరిచేతుల వైకుంఠం చూపించి 6 గ్యారెంటీలు ప్రధానమైనవి, అందులో 13 అంశాలు, మళ్ళీ 420 గ్యారెంటీలు ఇష్టం వచ్చిన పద్ధతిలో నోటికొచ్చిన గ్యారెంటీ ఇచ్చినారు. మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి మహిళకు. వచ్చినాయా 2,500? కరీంనగర్లో వచ్చినాయట కదనే. పొన్నం ప్రభాకర్ తెచ్చిండట కదా, రాలేదా? గ్యాసే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేమొస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా తులం బంగారం? అమ్మ వచ్చిందా? రాలే. వచ్చిందా అన్న? ఎక్కడ కూడా రాలే. ఇష్టం వచ్చిన వాగ్దానాలు, నోటికొచ్చిన వాగ్దానం చెప్పింది. ఆ రోజు మేము 2 విడతలుగా 30,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినాం. నోట్ల రద్దు దెబ్బగొట్టినా, కరోనా వ్యాధి వచ్చి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా ఉన్నంతలో సర్దుబాటు చేసి రైతులు కాబట్టి వాళ్ళని నిలబెట్టాలని 30,000 కోట్లు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 చేసిండు, మేము అధికారంలో కాంగ్రెస్ వస్తే 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాం, అది డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తాం, 9:30 గంటలకే చేస్తాం, ఉరుకుండ్రి ఇక పరిగెత్తుండ్రి, 2,00,000 రుణమాఫీ తీసుకోమన్నాడు. 2,00,000 రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికీ వచ్చిందా? ముందరికి వచ్చే నమ్మకం ఉందా? వడ్లు కొంటున్నారా? తడిసిన వడ్లు కొంటున్నారా? మద్దతు ధర వస్తున్నదా వడ్లకు? ఇట్లా ఎక్కడ నేను ఇవాళ 12వ రోజు నేను సభ బయలుదేరి అన్ని జిల్లాల నుంచి వస్తా ఉన్నా. ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తా ఉన్నారు. దోకా చేసినారు, మోసం చేసినారు. ఎన్ని రకాల దోకా. రైతు బంధు మేము 10,000 ఇస్తే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినారు. ఇది మోసం కాదా? 2,000 రూపాయల పెన్షన్ మేమిస్తే 4,000 ఇస్తామని అన్నారు. ఇచ్చిండ్రా? ఇది మోసం కాదా? ఇట్లా అనేక రకాలుగా మేము ఏదేదైతే ఇచ్చినామో వాటన్నిటిని డబుల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసగిచ్చినారు. ఇలా విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయలు ఎవరికైనా ఒకరికి ఇచ్చిండ్రా? ఇక ఇంకోటి చేసిండ్రు, ఒక్కటి మాత్రం నెరవేర్చిండ్రు, మహిళలకు ఫ్రీ బస్సు. మహిళలకు ఫ్రీ బస్సు పెడితే ఆ బస్సులలో సర్కస్ల జరిగినట్టు జరుగుతున్నాయి కొట్లాటలు. జుట్టు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మహిళలు కొట్టుకసేస్తున్నారు. మహిళలే మాకు ఎందుకయ్యా ఫ్రీ బస్సు అంటున్నారు, మాకు అవసరం లేదంటున్నారు. అటు ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆటో రిక్షా కార్మికులకు 12,000 ఇస్తామని ఇచ్చిండ్రా? రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని ఇచ్చిండ్రా? కనీసం రైతు కూలీ ఎవడో గుర్తించిండ్రా? ఏదైనా జరిగిందా? అంటే ఎన్నికల్లో చెప్పినవన్నీ బూటకప్ వాగ్దానాలని, అరచేతిలో వైకుంఠమని, దగాపోయినమని ఇలా తెలంగాణ రైతాంగం బాధపడతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కరీంనగర్లో రోడ్ షో ముగిసిన తర్వాత తీగలగుట్టలోని తన నివాసంలో కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచార సరళి తదితర అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. లేడీస్, జెంట్స్ అందరూ పెద్దవాళ్ళు గౌరవం బాగుంటుంది. బట్టలు కొనుక్తారు, కరెంటు రాస్తారు, వాళ్ళు ఇచ్చేసింది లేదు. ఇప్పుడు గడిచిన చెప్పి సర్వే చేయడం అయితే అప్పుడు అసెంబ్లీ కూడా కరెక్ట్ చెప్పు సర్వే చేస్తాను. మంచిగా బాబు అతను చెప్పేది మనకు వర్స్ట్ 11.
సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. 3 లోక్సభ సెగ్మెంట్లో మడి సభలో ముచ్చటగా 3 డజన్ల మంది లేరు. స్టేడియంలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. జనం కోసం 45 నిమిషాల పాటు రాహుల్ ఎదురుచూపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రోడ్డుపై జనాన్ని సమీకరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతమైనట్టేనని సరూర్ నగర్ సభతో స్పష్టమవుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలు హైదరాబాద్ సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ ఎన్నికల సభ, చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి 3 పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రచార సభ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ బల ప్రదర్శనకు బహిరంగ వేదిక. వచ్చింది కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ప్రధాని అభ్యర్థి, పార్టీ జాతీయ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ. ఆయన అక్కడికి వచ్చేలోగా సభ నిండలేదు. పట్టుమని 100 మంది కూడా అక్కడ లేరు. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. జనం లేరన్న విషయం తెలుసుకున్న రాహుల్ బయటే ఆగిపోయారు. క్యారవాన్ కూడా దిగలేదు. కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది. తత్తరబిత్తరైపోయి ఎవరికి వారు పురమాయింపుల్లో దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వ్యాన్ దిగి రోడ్డు మీదకు వచ్చారు. స్టేడియం గేటు వద్ద నిలబడి ప్రజల్ని లోపలికి పంపే పనిలోకి దిగారు. అప్పుడే డీసీఎం దిగుతున్న ప్రజలను లోపలికి పదండంటూ పురమాయించారు. భద్రతా సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడున్న వారిని స్టేడియం లోపలికి పంపుతూ కనిపించారు. ఇట్లా జన సమీకరణ 45 నిమిషాల పాటు సాగింది. అంతసేపు సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపైనే వేచి చూశారు. రాహుల్ గాంధీ క్యారవాన్లోనే ఉండిపోయారు. చివరకు 7 గంటల 10 నిమిషాలకు రాహుల్ వేదిక మీదకొచ్చారు. ఎట్టకేలకు కొంతమంది జనం రావడంతో సభ మొదలైంది. బహిరంగ సభ ముగిసే సమయానికి మైదానంలో 2000 మంది కూడా లేరు. దీంతో రాహుల్ కూడా నిరాసక్తంగా కనిపించారు. 16 నిమిషాల్లోనే ఆయన తన ప్రసంగం ముగించారు. ఎలాగోలా సభ ముగియడంతో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అప్పటికే రాజకీయ వర్గాల్లో దుమారం చెలరేగింది. కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం, అందున 14 సీట్లు గెలుస్తున్నామంటూ ముఖ్యమంత్రి చెప్పుకుంటూ తిరుగుతున్న వేళ సరూర్ నగర్ సభ అట్టర్ ఫ్లాప్ కావడం కాంగ్రెస్ నాయకత్వానికి మింగుడు పడని పరిణామంగా మారింది. పార్టీ రాష్ట్ర సారథి ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా రోడ్డు మీదకు వచ్చి జన సమీకరణకు దిగడంతో కాంగ్రెస్ శ్రేణులు నివ్వెరపోయాయి. పార్లమెంటు ఎన్నికలపై అంతో ఇంతో ఆశలు పెట్టుకున్న పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా నిస్తేజం ఆవరించింది. రాహుల్ ముందే రాష్ట్ర కాంగ్రెస్ పరువు గంగలో కలిసినట్టయిందని వాపోయారు. జన సమీకరణలో విఫలం కావడంతో సభా వేదిక వద్ద నేతల మీద రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎంపీ అభ్యర్థులు రంజిత్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు ముందుగానే వచ్చారు. సరిగ్గా 6 గంటల సమయంలో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీప్దాస్ మున్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, నేతలు అంజన్ కుమార్ యాదవ్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. కానీ అప్పటికే సభా ప్రాంగణంలో కనీసం 100 మంది కూడా లేని పరిస్థితి. దీంతో ఏం చెయ్యాలో తెలియక రాహుల్ గాంధీ తన వాహనంలోనే ఉండిపోయారు. రేవంత్ రెడ్డి స్టేడియం వెలుపలికి వెళ్లి ప్రజలు సభా ప్రాంగణంలోకి వెళ్లేలా పురమాయించారు. పైగా వస్తున్న డీసీఎంలో కూడా పలుచగా వచ్చే జనాన్ని వెంటనే స్టేడియంలోకి వెళ్లేలా సీఎం, ఇతర నేతలు పోలీసులకు సూచనలు చేస్తూ వచ్చారు. సభా ప్రాంగణానికి వచ్చిన రాహుల్ గాంధీ ఏకంగా 45 నిమిషాల పాటు ప్రజల కోసం వేచి చూశారు. కానీ పెద్దగా ప్రజలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎట్టకేలకు సాయంత్రం 7 గంటల 10 నిమిషాలకు రాహుల్ సభా వేదికపైకి వచ్చారు. అప్పటికి ప్రాంగణంలో కుర్చీలన్నీ దాదాపుగా ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇక లాభం లేదనుకుని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సీఎం ప్రసంగిస్తుండగానే చాలా మంది మహిళలు వెనక్కి వెళ్లిపోవడం కనిపించింది. దీంతో రేవంత్ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి రాహుల్ గాంధీ మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని త్వరగానే ముగించారు. దీంతో సభకు వచ్చిన కాంగ్రెస్ నేతల ముఖాల్లో నిరాశ, నిస్పృహలు కనిపించాయి.
మల్కాజ్గిరి చేవెళ్ల లోక్సభ స్థానాల మధ్యలో ఉన్న ఈ సభా ప్రాంగణం చుట్టుపక్కల భువనగిరి లోక్సభ స్థానం పరిధిలోని ప్రాంతాలకు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున నివాసం ఉంటున్నారు. అయినప్పటికీ సభకు ప్రజలు రాకపోవడంతో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీపై క్షేత్రస్థాయిలో ఉన్న వ్యతిరేకతను ఇదో నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ సభలో ఖాళీ కుర్చీలు కనపడడం కన్నా ముఖ్యమంత్రి సహా నేతలందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రజల్ని సభలోకి పంపేందుకు ప్రయత్నించడం చూసి అక్కడున్న వారు నివ్వెరపోయారు. చిన్న సభను నింపడానికి కాంగ్రెస్ నాయకులు ఆపసోపాలు పడడం వారిని విస్తుపోయేలా చేసింది. కాంగ్రెస్ ప్రచార డంక సరూర్ నగర్ సభతో బద్దలైంది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో కనీసం ఒక సీటైనా గెలుస్తుందన్న అనుమానాలు మొదలయ్యాయి. 3 పార్లమెంటరీ నియోజకవర్గాల ఉమ్మడి సభకు నాయకులు, అభ్యర్థులు జన సమీకరణ చేయలేదా, లేక చేసినా జనం రాలేదా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్లలో ఈసారి కాంగ్రెస్ కథ ఒడిసినట్టేనని, ఆ పార్టీకి ఓటమి ఖాయమైనట్టుగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.